అందరికీ నమస్తే. రైతు భరోసా కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో రైతన్నలంతా కూడా చూడాల్సినటువంటి వీడియో ఇది. ప్రభుత్వం మరి ఎకరం లోపు ఇచ్చేసినాం, 2 ఎకరాల లోపు ఇచ్చేసినాం, 3 ఎకరాల లోపు ఇచ్చేసినాం, ఇక 4 ఎకరాల లోపు కూడా ఇచ్చేసినాం అని చెప్పి చెక్కా చెప్పుకుంటూ వచ్చేసింది. కానీ ఎకరం లోపు అనేక మంది రైతులు కావాలేదు, 2 ఎకరాల లోపు పన్నోళ్ళు ఉన్నారు, 3 ఎకరాల లోపు రైతు భరోసా రానోళ్ళు ఉన్నారు, 4 ఎకరాల లోపు అయితే ఇక అనేక మంది ఉన్నారు రైతు భరోసా రానోళ్ళు. ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి విషయంలో, రైతులపై చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి విషయంలో ప్లాఫ్ అయిపోయింది అనేది మాత్రానికి క్లియర్ గా కనబడుతా ఉన్నది. ఎకరంలోపు అందరికీ రైతు భరోసా ఇచ్చేసినామని ఆయాలనే చెప్పింది. దాదాపుగా 15 రోజులు 20 రోజుల క్రితమే చెప్తే ఇప్పటి వరకు కూడా దాదాపుగా 20% మంది ఎకరం లోపు రైతు భరోసా రానటువంటి రైతులు ఉన్నారు. 2 ఎకరాల లోపు కూడా దాదాపుగా 30%, అంటే 100లో 30 మందికి రాలేదు, కేవలం 70 మందికి మాత్రమే వచ్చింది అనేది కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి ఒక చర్చ. ఒక జిల్లాలోనే కాదు, మండలంలోనే కాదు, ఒక జిల్లా ఒక మండలం అనే కాదు, అనేకమైనటువంటి జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా అనేక మందికి రాలేదు అని చెప్పి రైతులు చెప్తా ఉంటే, ఇక రీసెంట్ గా కూడా మొన్న ఇంకేమున్నది 18 తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు కూడా మేము 4 ఎకరాల లోపు ఎవరెవరైతే ఉన్నారో 4 ఎకరాల రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు కేవలం ఒక 10 నుంచి 15% మాత్రమే 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి భరోసా అందింది. మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటిది? ఇవాళ ఒక ఏవో గారినో లేకపోతే అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే మరి కొంతమందికి అయితే పడ్డాయి కానండి. రేపు శుక్రవారం, ఆ తర్వాత ఎల్లుండి శనివారం, ఈ 2 రోజులలో కూడా కొంతమందికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తూ వస్తాయని చెప్తున్నారు. కేవలం ఇప్పటి వరకు వీళ్ళు ఉన్నటువంటి భరోసా మనకి ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా మొత్తం కూడా 80 లక్షల మంది రైతులకు ఇవ్వాలి. 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే అందరి రైతులకి 80 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు కేవలం 30 లక్షల మందికి ఇచ్చినామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క. ఆ తర్వాత ఎక్కడ మొత్తం గోల్మాలే జరిగింది. కొన్ని సర్వే నెంబర్లు పోయినాయట, కొన్ని సర్వే నెంబర్లు తీసేసిండ్రు, కొన్ని సర్వే నెంబర్ల మీద ఫర్ సపోజ్ ఒక సర్వే నెంబర్ ఉందనుకోండి, ఒక 170 అనే సర్వే నెంబర్ ఉంటే దాంట్లో ఒక 20 మంది రైతులు ఉంటే ఆ 20 మంది రైతులకి ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉన్నది, వీళ్ళకి ఇచ్చిన పట్టా దాంట్లో ఒక లెక్క ఉన్నదట. ఆ సర్వే నెంబర్లో ఫర్ సపోజ్ ఒక 50 ఎకరాలు ఉంటే ప్రభుత్వం దగ్గర కేవలం 40 ఎకరాలనే ఉందట. ఆ 10 ఏడకట్టు అయితేనేయో ఉన్నటువంటి రైతులకి ఎట్లా పోతుందో తెలియదు. అదే 2 ఎకరాలు ఉంటే కేవలం 2 ఎకరాల 10 గుంటలు ఉందనుకోండి, ఆ 10 గుంటలకి భరోసా పడట్లేదు. ఎకరం 20 కుంటలు ఉంటే ఆ 20 కుంటలకు పడతలేదు, కేవలం ఎకరానికే పడతా ఉన్నది. ఇట్లా అనేక మంది రైతులు ఉన్నారు. అట్టర్ ప్లాఫ్ అయిపోయింది. ఓట్లు మొత్తం వేసి 15,000 ఇస్తుంది, ఇంకేమున్నది, కేసీఆర్ 10,000 ఇస్తా ఉండని చెప్పి రైతన్నలు ఎంతో ఆశతోటి ఆయా ఓటేస్తే 15,000 ఇవ్వలేము, కేవలం మేము 12,000 ఇస్తామని చెప్పి ఆ 12,000 కూడా చక్కగా ఇవ్వడం చేత అయితే లేదు ప్రభుత్వానికి. ఏమన్నా అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ లేకపోతే ఇక వీళ్ళని అడగాలి, ఇక రాజకీయ నాయకులను అడగాలి. అడిగితే మార్చి 31 వరకు ఉన్నది కదా, కేసీఆర్ మొత్తం అప్పులు చేసిండు కదా, చిన్నగిత్తం పైసలు. ఏం చిన్నగాండి బాబు, గందరగోళం, మామూలు గందరగోళం కాదు. రైతు భరోసా రైతులు రోజు వెయిట్ చేస్తా ఉన్నారు, ఇక పడుతుందేమో. వచ్చిన వాళ్ళు కూడా చక్కగా రానటువంటి పరిస్థితి ఉన్నది. ఏదేమైనా కానీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నాం. అందుకే అడుగుతాం, 4 ఎకరాల లోపు రైతు భరోసా అసలు ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు? 8 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు, 8 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడతాం, లేకపోతే 10 ఎకరాల వరకే కట్ ఆఫ్ పెడతాం. గుట్టలకి, మెట్టలకి, వెంచర్లకి, వాటికి వీటికి కేసీఆర్ మొత్తం ఇచ్చిండు. మేము ఒక లిమిట్ పెట్టాం. ఏం లిమిటో అర్థం కానటువంటి లిమిట్లు ఉన్నటువంటి రైతుకి మంచి వ్యవసాయ భూమి ఉన్నా కూడా దాంట్లో కూడా కోతలు పెట్టేటటువంటి మీ లిమిట్. పైసలన్నీ అడిగిపోతున్నాయంటే ఏం సమాధానం ఉండదు. ఢిల్లీ ఎలక్షన్లకు పోతుందా, లేకపోతే మొన్న మహారాష్ట్ర ఎన్నికలకి పోయిందా? పైసలన్నీ ఏమవుతున్నాయంటే కేసీఆర్ తీసుకొచ్చిన అప్పు కడుతున్నాం. మరి కేసీఆర్ అప్పు తీసుకొచ్చిండు, ఇంత మిత్తి కట్టాలని చెప్పి వీళ్ళకి ఆ భరోసాలు ఇచ్చేటప్పుడు ఎన్నికల ముందు తెలవలేదా? మరి అప్పుడు అనేక మంది మీడియా సంస్థలు అనేకమైనటువంటి ప్రశ్నించే గొంతుకలు అడిగినాయి కదా, యాడికెళ్ళి వస్తాయి పైసలు, 15,000 రూపాయలు భరోసా అంటున్నారు. దాదాపుగా 1 కోటికి పైగా ఎకరాలు, 1,10 లక్షల ఎకరాలకి రైతు భరోసా ఇయ్యాల, 80 లక్షల మంది రైతులకి ఇవ్వాలి. ఏడికెళ్ళి ఇస్తామంటే మేము మొత్తం చేసేస్తాం, బ్రహ్మాండం బద్దలు చేసేస్తాం, ఇంకేముంది అది అని చెప్తుంది. ఏమైంది? ఇలా బ్రహ్మాండం బద్దలైందా? రైతన్నలంతా కూడా గోసపడుతున్నారు.
నువ్వు వేరే వేరే దాంట్లో కనీసం తగ్గించేటటువంటి ప్రయత్నం చేయగాని రైతులకే కొర్రి పెట్టేటటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తా ఉన్నది. అనేక మంది రైతులకైతే రాలేదు. 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి కూడా చక్కగా ఇప్పటివరకు రాలేదు. మరి 3 ఎకరాల లోపు ఆగిపోయిన వాళ్ళకి మాత్రానికి అది ఎట్లా అర్థం కానటువంటి పరిస్థితి. అడిగితేనేమో అక్కడ ఉన్నటువంటి ఏఓలకి దరఖాస్తులు పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. 3 నుంచి 4 ఎకరాల లోపు ఎవరెవరైతే ఉన్నారో మరి రేపు లేదా ఎల్లుండి కూడా కొంతమందికి పడతాయట. రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం కూడా 2 రోజులు కొద్దిగా పడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఏదైనా కానీ రైతన్నలారా, మీ అందరి పక్షాన్ని నిల్చొని ఖచ్చితంగా మనం పోరాడతాం. కంప్లైంట్లు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి. కానీ ఏం మరి మార్పు అయితే పెద్దగా వస్తలేదు. సో ఇప్పటికైనా సరే మీ ఎంతున్నది, మీ వ్యవసాయం ఎంతున్నది, మీ భూమి ఎంతున్నది పోయాడ నమోదు చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. గతంలో ఎట్లాగో ఒక పంట ఎగ్గొట్టిర్రు, అంతకుముందు కేసీఆర్ ఇచ్చిందే ఇచ్చిర్రు. 2024 అట్లా ఎల్లదీసిర్రు. 2025 అయినా సరే ఖచ్చితంగా మరి ఇస్తారేమోనంటే 2025 మొదటి భరోసా కూడా ఇగో ఇన్ని గందరగోళాలు, ఇన్ని పంచాయతీలు అంటే రైతు భరోసాలా, దీనికోసం ఇన్ని వీడియోలు చేయాల్సి వస్తుందని చెప్పి అనుకోలేదు అసలు. మనం ఒక వీడియో చేస్తే కథం అయిపోతుందేమో, పడిపోతుందేమో అనుకున్నాం. కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిరంటే మొత్తం అసలు రైతన్నల బతుకుల్ని ఆగవాగం చేసేటటువంటి పరిస్థితికి అయితే మరి కనబడతా ఉన్నది. కాబట్టి రైతన్నలు మళ్ళొకసారి కూడా చెప్తా ఉన్నాం, ఏం చేస్తాం, మన కర్మ పడకపోతే మాత్రానికి మళ్ళీ మీ ఆధార్ కార్డు, ఆ తర్వాత మీ అకౌంట్ నెంబరు, మీ పట్టా పాస్బుక్ జిరాక్స్ తీసుకపోయి ఇయ్యలేదని చెప్పుండ్రి. రాబోయేటటువంటి వానాకాలం పంట జూన్ జూలై మాసం ఏ పంట అయితే ఉందో దానికన్నా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే మరి చేస్తారేమో చూద్దాం. మరి ఖచ్చితంగా అయితే మనమైతే ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. రైతన్నలు గోసపడతా ఉన్నారు, అనేక మందికి రాలేదు అని చెప్తా ఉంటే దరఖాస్తులు తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. మరి చూడాలి 4 ఎకరాలు మరి రేపెల్లుండి అవుతుందా, మరి 8 ఎకరాలు రావడానికి మార్చి 31 అవుతుందా, ఇంకా ఎక్కువ పడుతుందా, రానున్నటువంటి పరిస్థితులు ఏం చేస్తారనేది మాత్రానికి ఖచ్చితంగా రైతుల పక్షాన నిల్చొని మనం ఖచ్చితంగా రైతుల పక్షానే మనం పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.